Hello, Dr. Dilip Gude here. Welcome to Healthdesk, physician and diabetologist, Virinchi Hospital. So, మనం 2020లో ఉన్నాం. సో ఈ ఎరా ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో గత 10 ఏళ్ల షుగర్ మేనేజ్మెంట్ మనం చూసుకుంటే చాలా మార్పులు జరిగాయి. అంటే ఇంతకుముందు మనకి పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కాదు షుగర్ మేనేజ్మెంట్లో. కేవలం మెట్ఫార్మిన్ లేదంటే సల్ఫోనిల్ యూరియాస్ కానీ ఇన్సులిన్ మాత్రం ఇలా 3-4 క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తే 2020లో గత 10 ఏళ్లలో చాలా పెను మార్పులు జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ షుగర్ కోసం మనం ఇచ్చే మందుల ద్వారా హార్ట్ అటాక్ ప్రివెన్షన్ చేయగలుగుతున్నాం. మనం కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ మనం తగ్గించగలుగుతున్నాం. అంటే ఎంత వేగంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయో దాన్ని మనం తగ్గించగలుగుతున్నాం. ఆ ఉధృతిని అవ్వచ్చు, ఆ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు. సో ఈ మందుల గురించి మనం డీటెయిల్గా చూస్తే మెట్ఫార్మిన్ తర్వాత SGLT2 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి. వీటిని ఎంపాగ్లిఫోజిన్, క్యానాగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ అని 3-4 మందులు ప్రోటోటిపికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి వాడటం వల్ల ఏమవుతుంది మెయిన్లీ అంటే ఇప్పుడు షుగర్ అంటే లోపల ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్తో సంబంధం లేకుండా బాడీలో ఎక్స్ట్రా షుగర్ 160-140 దాటితే అది కిడ్నీస్ ద్వారా యూరిన్లో వెళ్ళిపోయే విధంగా చేస్తాయి ఈ SGLT2 ఇన్హిబిటర్స్. సో వీటి ద్వారా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయగలుగుతున్నామని ప్రూవ్ అయింది. సో వీ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం 40% వరకు మనం తగ్గించవచ్చు అని తెలిసింది స్టడీస్ ద్వారా. అలాగే కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్, ఇప్పుడు మనకు తెలిసిందే షుగర్ వ్యాధి సోకిన తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కాబట్టి కిడ్నీస్ అంటే ఫస్ట్ మనం క్రియాటినిన్ పెరగడం కంటే ముందు చూస్తే యూరిన్లో ప్రోటీన్ పోవటం అనేది ఫస్ట్ గమనిస్తాం. దీన్ని మైక్రో ఆర్ మ్యాక్రో ఆల్బిన్యూరియా అంటాం. సో ఈ రకమైన యూరిన్లో ప్రోటీన్ పోయే అంటే వెళ్ళిపోయే దాన్ని ఆపగలిగే శక్తి ఉన్నది ఈ SGLT2 ఇన్హిబిటర్స్. సో SGLT2 ఇన్హిబిటర్స్ వాడటం అనేది మెట్ఫార్మిన్ తర్వాత ఆల్మోస్ట్ కంపల్సరీ అయిపోయింది. అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్గా అవ్వచ్చు, EASD యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, RSSGI ఇండియన్ గవర్నమెంటల్ బాడీ అవ్వచ్చు షుగర్లో, వీళ్ళందరూ కూడా SGLT2 ఇన్హిబిటర్స్ని ప్రమోట్ చేశారు. మెట్ఫార్మిన్ తర్వాత ఈ క్లాస్ ఆఫ్ మందులు వాడాలి అని రికమెండ్ చేస్తున్నారు. సో ఇవి కాకుండా ఇఫ్ యు సీ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అని ఒక కొత్త క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి. ఇవి కూడా వాడాలి అని ADA రికమెండ్ చేసింది మెట్ఫార్మిన్ తర్వాత. సో ఈ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ ఏం చేస్తాయంటే ఇవి ఇంజెక్టబుల్ రూపంలో ఉన్నాయి ప్రస్తుతం. వన్స్ అ వీక్ మందులు ఇవి ఇవాళ ఇస్తే మళ్ళీ 7 days తర్వాత మీరు ఈ ఇంజెక్షన్ ఇవ్వగలరు. ఈ 7 days మనం ఇన్సులిన్ వాడకాన్ని తగ్గించవచ్చు ఆర్ కంప్లీట్గా ఇన్సులిన్ వాడకాన్ని ఆపగలం మనం. సో SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్, మెట్ఫార్మిన్ ఈ 3 క్లాసులు కనుక మనం వాడితే హార్ట్ అటాక్ రిస్క్ మనం తగ్గించవచ్చు అని ప్రూవ్ అయింది. అది కూడా 3-4 స్టడీస్లో, ఒక్కొక్క స్టడీలో కొన్ని వేల మంది మీద ఈ స్టడీస్ ద్వారా మనకి ఎవిడెన్స్ వచ్చింది. కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే మెట్ఫార్మిన్ తర్వాత SGLT2 ఇన్హిబిటర్స్ ఆర్ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్. సో జనరల్ పబ్లిక్ కూడా మీ డాక్టర్ని మీరు అడగాల్సిన అవసరం ఉంది. మేము డయాబెటిక్ కాబట్టి మాకు ఈ SGLT2 ఇన్హిబిటర్స్ కానీ GLP-1 కానీ మీరు మాకు ఇస్తున్నారా అని మీ డాక్టర్ని అడగాలి మీరు. ఎందుకంటే వీటి బెనిఫిట్స్ ఆర్ సో మచ్ దట్ మీరు లైఫ్ స్పాన్ని మీరు ఇంక్రీజ్ చేయగలరు. అంటే అపార్ట్ ఫ్రమ్ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించడమే కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గడం కాకుండా కొలెస్ట్రాల్ నార్మల్ అవుతుంది. నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టాటో హెపటైటిస్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్లో ఉన్న ఫ్యాట్ ద్వారా జరిగే స్వెల్లింగ్, అంటే లివర్లో జరిగే స్వెల్లింగ్ని మనం ఆపగలుగుతున్నాము. యూరిక్ యాసిడ్ తగ్గించగలుగుతున్నాము. కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఈ ఆర్టరీస్లో, అది హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ డిపాజిషన్ రేట్ని మనం తగ్గించగలుగుతున్నాం. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ని అంటే జనరల్ పబ్లిక్కి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎలాంటి కండిషన్స్లో ఈ మందులు ఇవ్వకూడదు అనేది మనం చూస్తే, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండి ఆర్ పద్దాక రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళలో SGLT2 ఇన్హిబిటర్స్ని వాడకం కొంచెం మనం తగ్గియాలి ఆర్ టెంపరీగా ఆపేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసిన తర్వాత మెల్లగా రీఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ ఈ SGLT2 ఇన్హిబిటర్స్ అండ్ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్సులిన్ వాడకం కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిదని కూడా ఈ గవర్నమెంటల్ బాడీస్ చెప్తున్నాయి. దెన్ DPP-4 ఇన్హిబిటర్స్ అని, గ్లిప్టిన్స్ అని వచ్చాయి. ఇవి కూడా చాలా అంటే మెట్ఫార్మిన్, SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 తర్వాత మనం వాడబోయే నెక్స్ట్ క్లాస్ ఆఫ్ మందులు గ్లిప్టిన్స్. సో ఇలా ఇవి వాడిన తర్వాత కూడా సరైన ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ గోల్స్ లేనట్టయితే అప్పుడు మనం ఆల్ఫా గ్లూకోజ్ ఇన్హిబిటర్స్ అని ఇంకో క్లాస్ ఉంది. తర్వాత మనం ఇన్సులిన్ కానీ సల్ఫోనిల్ యూరియాస్ కానీ ఇవ్వాలి. సో ఇన్సులిన్ వాడకం ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని కూడా ఈ బాడీస్ హ్యావ్ బీన్ రికమెండింగ్. సో మరి ఇన్సులిన్ ఎప్పుడు వాడాలి?
బేసిక్గా. సో ఈ మందులు వాడిన తర్వాత ఈ క్లాస్ ఆఫ్ మందులతో మనకి సరైన గోల్స్ లేనప్పుడు ఇన్సులిన్ వాడచ్చు. అది కూడా వన్స్ ఎ డే, అంటే బేసల్ ఇన్సులిన్ వాడకంని రికమెండ్ చేస్తున్నాయి RSSDA కానీ ADA కానీ. అంటే ఇంతకుముందు మనం ప్రీమిక్స్డ్, అంటే పొద్దున 30-40 యూనిట్లు లేదంటే రాత్రి 20-30 యూనిట్లు అట్లా డైలీ 2 టైమ్స్ వాడే ఇన్సులిన్, ఆ పద్ధతిని మారుస్తూ డైలీ 1 టైం వాడే పద్ధతిని రికమెండ్ చేస్తున్నారు ఈ నిపుణులు. సో ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా కనుక మనం వెళ్తే ఇన్సులిన్ వాడకం 9 HbA1c కంటే ఎక్కువ ఉంటాయి, అప్పుడు మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. ఆర్ ఆస్మాటిక్ సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు, లేదంటే అడ్మిట్ అయిన పేషెంట్స్ ఇన్ పేషెంట్లో ఉన్నప్పుడు కానీ, DKA డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు కానీ, ఇలా కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా ఇన్సులిన్ మాత్రమే వాడాలి. వాటిలో మనం ఇన్సులిన్ ఆపడానికి వీలు లేదు. సో ఇలా వేరియస్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చాయి గత 10 ఏళ్లలో. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మనం జన్యుపరంగా, అంటే టైప్ 2 డయాబెటీస్ మనకు తెలిసిందే 90% అది జెనెటిక్గా, అంటే పేరెంట్స్లో ఉన్న డయాబెటీస్ ద్వారా పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో పిల్లలకి వచ్చే ప్రిడిస్పోజిషన్ ఉంది అని మనం గమనించిన తర్వాత ఇది రావటాన్ని ఎలా డిలే చేయగలం, అంటే 35లో వచ్చే డయాబెటీస్ని మనం 45కి వచ్చే విధంగా ఎలా చేయగలము అని కనుక విశ్లేషించుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాడీ మాస్ ఇండెక్స్, BMIని మనం తగ్గించుకోవాలి. 23, అంటే 19 to 22.5 ఈ రేంజ్లో పెట్టుకోవాలి. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే మెయిన్లీ హైట్ వెయిట్తో లింక్ అయి ఉన్న ఒక పారామీటర్. అంటే పలానా హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అని కనుక మనం చూసుకుంటే, ఈ BMIని కనుక మనం 22.5 ఆర్ లెస్ ఉంచుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే రిస్క్ మనం సగానికి సగం తగ్గించుకోవచ్చు. అంటే బేసిక్గా బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ని మనం తగ్గించుకుంటున్నాం. సో దానికి లైఫ్ స్టైల్, అంటే మెయిన్లీ డైట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ మనకు తెలిసిందే 30 to 45 మినిట్స్ మనం తీవ్రమైన, అంటే విగ్రస్ ఎక్సర్సైజ్ చేస్తూ అట్లీస్ట్ 6 to 7 days per week, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే పర్ వీక్ చేస్తూ సరైన డైట్ కనుక మనం ఫాలో అవుతే, అంటే మెయిన్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, దెన్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్స్, దెన్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ప్లాంట్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతూ ఉంటే మనం ఖచ్చితంగా లోపల ఉన్న బాడీ ఫ్యాట్ని తగ్గించుకోగలం, షుగర్ వచ్చే రిస్క్ని మనం తగ్గించుకోగలం. సో థ్యాంక్ యూ. మీకు ఫర్దర్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ పుట్ యువర్ డౌట్స్ హియర్, అండ్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు clarify the doubts. Thank you.